మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నెల 17న హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుక్కువగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఫిక్స్ అయింది. ఏసీసీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు ఒకే సభపై ప్రత్యక్షం కానున్నారు. సుమారు 10 లక్షల మంది కాంగ్రెస్ నేతలు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించనున్నారు. దీనికి సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సిఎల్పీలు, పార్టీ అధ్యక్షులు, జాతీయ స్థాయిలో కీలక నేతలంతా హాజరు కానున్నారు. ఇక ఈ రెండు మీటింగ్ల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో తాజ్ కృష్ణలో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ఈ మీటింగ్ ద్వారా బలం నిరూపించాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వేవ్ ఉన్నదని, ప్రజలకు తెలిసేలా కార్యాచరణ ఉండాలని అన్నారు. 16, 17, 18 తేదీలో 3 రోజుల పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాకుండా ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సిడబ్ల్యూసీ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ బట్టి విక్రమార్క, దామోదర నరసింహ, మధుయాష్కే గౌడ్లు కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నెల 17వ తేదీన హైదరాబాద్ శివారు ప్రాంతమైన తొక్కుగడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఫిక్స్ అయింది. ఏసీసీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు ఒకే సభపై ప్రత్యక్షం కానున్నారు. సుమారు 10 లక్షల మంది కాంగ్రెస్ నేతలు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించనున్నారు. దీనికి సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సిఎల్పీలు, పార్టీ అధ్యక్షులు, జాతీయ స్థాయిలో కీలక నేతలంతా హాజరు కానున్నారు. ఇక ఈ రెండు మీటింగ్ల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో తాజ్ కృష్ణలో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ఈ మీటింగ్ ద్వారా బలం నిరూపించాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వేవ్ ఉన్నదని, ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ ఉండాలని అన్నారు. 16, 17, 18 తేదీలో 3 రోజుల పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాకుండా ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సిడబ్ల్యూసీ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ బట్టి విక్రమార్క, దామోదర రాజా నరసింహ, మధుయాష్కే గౌడ్లు కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నెల 17న హైదరాబాద్ శివారు ప్రాంతమైన తొక్కుగడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఫిక్స్ అయింది. ఏసీసీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు ఒకే సభపై ప్రత్యక్షం కానున్నారు. సుమారు 10 లక్షల మంది కాంగ్రెస్ నేతలు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించనున్నారు. దీనికి సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సిఎల్పీలు, పార్టీ అధ్యక్షులు, జాతీయ స్థాయిలో కీలక నేతలంతా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ నెల 16, 17, 18వ తేదీన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ సమావేశాలు తాజ్ కృష్ణ హోటల్ వేదిక జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇదే సిడబ్ల్యూసీ సమావేశాల నుంచి వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ బహిరంగ సభ కావచ్చు, బహిరంగ ర్యాలీ కావచ్చు, మేనిఫెస్టో ప్రకటన కావచ్చు, ఈ 5 గ్యారంటీస్ హామీ స్కీమ్ సంబంధించిన ప్రకటన కావచ్చు, అన్ని ఎన్నికలు సమీపిస్తున్న తరంలో కూడా ఇవన్నిటినీ ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి కూడా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు
అగ్రనాయకత్వం అంతా కూడా హైదరాబాద్కు రానున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో దీన్ని ఎన్నికల శంకరావంగా పూరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో 16వ తేదీ నాడు హోటల్ తాజ్ కృష్ణ వేదిక కూడా ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావచ్చు, అలాగే పిసిసిలు, సిఎల్పి నేతలు, సిడబ్ల్యూసి సభ్యులతో పాటు అగ్రనాయకులంతా కూడా రానున్న నేపథ్యం కలిసి ప్రధానంగా దేశవ్యాప్తంగా సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎలా ఎన్నికలు ఎదుర్కోవాలి, పార్టీకి సంబంధించిన వ్యూహాలు కావచ్చు అన్నిటిని కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సిడబ్ల్యూసి సమావేశాల వేదికగానే ఇక్కడ టీపీసీసీ కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సిడబ్ల్యూసి సమావేశాల భాగంగా ఇక్కడ 17వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాదు ఓఆర్ఆర్కి సమీపంలో ఉన్న తుక్కుగూడలో ఒక గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. భారీ బహిరంగ సభ వేదిక కూడా ఏదైతే తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సోనియా గాంధీ చేత మేనిఫెస్టో కావచ్చు 5 గ్యారంటీ స్కీమ్ను కూడా ప్రకటింపజేయాలి. ఈ నేపథ్యంలో ఈ సభను ఏదైతే 1,00,000 మంది సమీకరణతోటి సభను భారీ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా ఇప్పటికే టీపీసీసీ పలు నిర్వహణ కమిటీ సమావేశం కూడా తాజ్ కృష్ణాలో జరిగింది. ఏదైతే కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన నిన్న తాజ్ కృష్ణాలో సమావేశానికి సంబంధించి ఇక్కడ బహిరంగ సభ కావచ్చు, మేనిఫెస్టో ప్రకటన కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా నిన్న సమావేశం జరిగింది. సమావేశంలో నిన్న ఆయన హైదరాబాద్ చేరుకునే నేపథ్యం ఇక్కడ ఎల్బీ స్టేడియం కావచ్చు, అలాగే పరేడ్ గ్రౌండ్ కావచ్చు, సభకు సంబంధించిన ఏ గ్రౌండ్ అయితే బాగుంటుంది అనేది కూడా ఆయన క్షేత్రస్థాయిలో వెళ్ళిన పరిశీలించడం జరిగింది. ప్రధానంగా 17వ తేదీన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పరేడ్ గ్రౌండ్ కావాలంటూ 3వ తేదీన కూడా దరఖాస్తు పెట్టుకునే నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ సంబంధించిన కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నట్టుగా కూడా బీజేపీ చెప్పిన పరిస్థితి నేపథ్యం అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రక్షణ శాఖ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ గ్రౌండ్ ఇవ్వని నేపథ్యంలో కూడా ఇక్కడ ఎల్బీ స్టేడియం కావచ్చు, ఎల్బీ స్టేడియం సంబంధించి ఇక్కడ జనాలకు సంబంధించిన 10 లక్షల మంది సమీకరణకు ఎల్బీ స్టేడియం సరిపోయిన నేపథ్యంలో కూడా తుగ్గూడులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా 5 గ్యారంటీ స్కీమ్ కావచ్చు, కర్ణాటకలో ఏదైతే ప్రకటించిన 5 గ్యారంటీల పథకంతో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అదే 5 గ్యారంటీస్ స్కీమ్ తెలంగాణలో కూడా అమలు చేయాలి. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ గర్జన వేదిక కూడా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంబేద్కర్ అభయహస్తం పేరుతో కూడా 12 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాంటి ఆర్థిక సాయంతో బీసీలకు కూడా కేటాయిస్తూ బీసీ బంధుకు 5 లక్షల బీసీలకు కూడా ఆర్థిక సాయం చేసే విధంగా కావచ్చు, అలాగే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అలాగే విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగ భృతితో పాటు ఏకకాలంలో ఉద్యోగుల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఏడాదికి 1,00,000 ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ 5 గ్యారెంటీస్లో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో కూడా ప్రకటించున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి పలు డిక్లరేషన్ల థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.